హాయ్ అండి. వెల్కమ్ టు జేఆర్ఎస్ రైల్వేస్ యూట్యూబ్ ఛానల్. సో మనకి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే, ఆర్ఆర్బి ఏఎల్పి ఏదైతే సిఈఎన్ నెంబర్ 01/2025 అనే నోటిఫికేషన్ ఇప్పుడు ఏదైతే రన్ అవుతుందో దాని యొక్క పోస్టులు అనేవి పెరిగాయి. ఓకే, అయితే ఏ జోన్కి పెరిగాయి, ఏ జోన్కి ఎన్ని పెరిగాయి, అదే మొదటి ఎన్ని ఉండేవి పోస్టులు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే రైట్. ఓకే చూడండి, ఇక్కడ ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇష్యూ ద నెంబర్ వచ్చేసి కరెంట్ నెంబర్ ఎంత 2 అనమాట. ఓకే, అఫీషియల్లీ ఇంక్రీజింగ్ ద 2025 యొక్క ఏఎల్పి నోటిఫికేషన్ వేకెన్సీ అనేది అఫీషియల్గా ఇంక్రీజ్ చేసింది. ఎంత నుండి ఎంతవరకు? 9,970 నుండి 10,970 వరకు కూడా ఇంక్రీజ్ చేసింది. అయితే ఇది అన్ని జోన్లకి ఇంక్రీజ్ అయిందా లేదా కొన్ని జోన్లకే ఇంక్రీజ్ అయిందా అనేది చూసుకుంటే మనకి ఈ ఇంక్రీజ్ అనేది ఒక 3 జోన్లో జరిగిందండి. 3 జోన్లో టోటల్గా మనకి జరిగిందనమాట. రైట్, ఒకసారి అది డిస్కస్ చేద్దాం. ఏ కేటగిరీకి ఎన్ని పెరిగాయి అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే రైట్. ఇక్కడ చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్గా మనకి రిలీజ్ చేసిన నోట్ ఇది. ఓకే, ఎక్కడ వేకెన్సీస్ అనేవి, ముందు వేకెన్సీస్ ఎన్ని ఉండేవి? 9,970 ఉండేయండి. ఓకే, అయితే ఏ జోన్లో? భువనేశ్వర్, బిలాస్పూర్, సికింద్రాబాద్, ఈ 3 జోన్లు కూడా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ అనమాట ఈ జోన్. ఫస్ట్ ఎన్ని ఉండేవి? 928 అనేవి ఉండేవి అనమాట వేకెన్సీస్. దాంట్లో 454 అనేవి యూఆర్లో ఉండే. అక్కడ తర్వాత ఇక్కడ చూడండి 1355కి పెరిగింది అనమాట, 900. 454 నుండి యూఆర్ 646 అంటే నియర్లీ 200 దగ్గరగా పెరిగాయి అనమాట. తర్వాత ఎస్సీకి వచ్చేసరికి 205 to 270 అంటే ఈ ఒక 65 అనేది పెరిగింది. ఎస్టీ వచ్చేసరికి 119 to 154కి పెరిగింది అనమాట. అంటే ఇది ఒక 34 దగ్గర పెరిగింది అనమాట, 44 దగ్గర. ఓకే రైట్, 30-40 దగ్గర పెరిగాయి. తర్వాత ఓబీసీ వచ్చేసి 121 నుండి 193 వరకు పెరిగిందంటే అది దగ్గర 70 దగ్గర, అప్రాక్సిమేట్ 70 దగ్గర పెరిగాయి. ఓకే, ఈడబ్ల్యూఎస్ వచ్చి 29 నుండి 92కి పెరిగిందంటే నియర్లీ 70 దగ్గర పెరిగాయి. టోటల్గా వచ్చి 1355 అంటే 928 నుండి 1355కి పెరిగిందనమాట ఈ కౌంట్ అనేది. ఓకే, నియర్లీ 450 అలా పెరిగాయి అనమాట. రైట్, ఇది భువనేశ్వర్ బోర్డు అండి. నెక్స్ట్ వచ్చి బిలాస్పూర్ బోర్డు అనేది పెరిగిందనమాట. ఈ బిలాస్పూర్ బోర్డు టోటల్గా 568 పోస్టులు ఉన్నట్టయితే ఇప్పుడు 1068 పోస్టులు అనేవి పెరిగాయి. అంటే నియర్లీ 500 పోస్టులు అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. రైట్, దీంట్లో యూఆర్ వచ్చి 228 నుండి 435 వరకు పెరిగాయి. నియర్లీ 200+ పెరిగాయి అనమాట ఇక్కడ. తర్వాత ఎస్సీ వచ్చి 86 నుండి 160 వరకు కూడా పెరిగిందనమాట. అంటే నియర్లీ 100 to 100% అనేది పెరిగిందన్నమాట. అంటే 80 to 80 వరకు పెరిగాయి. ఓకే, 43 ఎస్టీ ఉంటే ప్రీవియస్గా 79 అనేది పెరిగిందనమాట. ఇక్కడ కూడా నియర్లీ 40 దగ్గర పెరిగాయి. ఓకే రైట్, ఇది తర్వాత ఓబీసీ 155 నుండి 288 అనమాట, 288 వరకు పెరిగింది. నియర్లీ 140+ పెరిగాయి. రైట్, తర్వాత ఈడబ్ల్యూఎస్ 56 నుండి 106 వరకు పెరిగాయి. ఇది నియర్లీ ఒక 50 పెరిగాయి అనమాట. ఒక రైట్, ఇది బిలాస్పూర్ బోర్డు అండి. బిలాస్పూర్ బోర్డు ఇది. తర్వాత సికింద్రాబాద్ బోర్డు, అంటే సికింద్రాబాద్ బోర్డు కూడా మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా భువనేశ్వర్ బోర్డు, సికింద్రాబాద్ బోర్డు అనేది పెడతారు. ఈ రెండు పెట్టడం వల్ల ఈ 2 పోస్టులు పెరిగాయంటే ఇంకా మీకు బూస్టింగ్ అనేది ఇంకా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా ఎక్కువ ఇచ్చినట్టు అనమాట. పోస్టులు ఎక్కువ ఇచ్చాడంటే ఇంకా మన ప్రిపరేషన్ అనేది ఇంకా బాగా చేసి ఇంకా పోస్టులు కొట్టడానికి చాలా అక్కడ అవకాశం అనేది ఉందన్నమాట. రైట్, ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో పెరిగాయి. సికింద్రాబాద్లో కూడా 2 జోన్లు, ఇది 2 జోన్లు ఉంటాయి కదా, ఈస్ట్ కోస్ట్ జోన్లో పెరిగాయి అనమాట ఈ పోస్టులు కూడా. ఓకే రైట్, ఇక్కడ యూఆర్లో వచ్చేసరికి ఫస్ట్ వచ్చి 216 ఉంటే 246కు పెరిగింది. అంటే నియర్లీ ఒక 30 పెరిగాయి అనమాట.
తర్వాత ఈ ఎస్సీలోకి వచ్చేసరికి 80 ఉంటే 91కి పెరిగాయి, అంటే నియర్లీ ఒక 10 ప్లస్ పెరిగాయి. తర్వాత ఎస్టీకి 40 ఉంటే 45, ఇది ఒక 5 పెరిగాయి. ఓబీసీలో వచ్చి 144 ఉంటే 164, ఇది ఒక 20 పెరిగింది. ఈడబ్ల్యూఎస్లో 53 ఉంటే 60, ఇది ఒక నియర్లీ 7. అంటే ఎక్కువగా భువనేశ్వర్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎక్కువ అయ్యాయి అనమాట ఈ 3 జోన్లతో పోలిస్తే. ఓకే, ఇప్పుడు టోటల్గా ప్రీవియస్ 533 ఉంటే 606, నియర్లీ ఒక 70 అనమాట, అట్లా పెరిగాయి అనమాట. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మనం చూసుకుంటే 93 ఉంటే 136కి, 57 ఉంటే 107కి, 53 ఉంటే 61కి పెరిగాయి అనమాట. ఇవన్నీ జోన్లో కాదు, ఈ 3 జోన్లలో మాత్రమే పెరిగాయి. సో మీ ప్రిపరేషన్ అనేది కూడా నాకు తెలిసి మన సౌత్ సైడ్, అంటే మన ఆంధ్ర ఇటు సైడ్ వాళ్ళు వచ్చేసి ఎక్కువగా భువనేశ్వర్, సికింద్రాబాదే పెట్టుకుంటారు. నెంబర్ ఎక్కువగా ఉండేది ఈ 2 బోర్డుల్లోనే ఉంటారు. రైట్, ఈ 2 బోర్డుల్లో ఉంటారు కాబట్టి పెరగడం అనేది మాకు మంచి అవకాశమే. సో మీ ప్రిపరేషన్ అనేది ఆపకుండా రోజు కూడా ప్రాక్టీస్ చూస్తూ, సో ఏదైతే ట్రేడ్ ఉందో నేను ట్రేడ్ కూడా మీకు ఒకేసారి అందించేస్తున్నాను. మీకు వీడియోస్, ఫిట్టరు, డీజిల్ మెకానిక్ అనేవి, తర్వాత మీకు ఆబ్జెక్టివ్ టైప్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, డిస్కషన్ అనేది ఉంటుంది. సో మీరు నాకు చేయవలసిందల్లా మీకు నా వీడియో చూసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫీడ్బ్యాక్ ఇచ్చి సో ఏదైనా చేంజెస్ ఉంటే చేద్దామా అనేది డిస్కస్ చేసుకొని చేంజెస్ కూడా చేసుకుందాం. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.